హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక బిఎస్ఎన్ఎల్ సిమ్ని కనుక యూస్ చేస్తున్నట్టుండి ఆ బిఎస్ఎన్ఎల్ సిమ్ నెట్ స్పీడ్ అనేది బాగా స్లోగా వస్తున్నట్టయితే ఒక ఏపీఎన్ అయితే చెప్తాను. ఈ ఏపీఎన్ కనుక మీరు క్రియేట్ చేసుకుని యూస్ చేస్తున్నట్టయితే ఇంటర్నెట్ స్పీడ్ అనేది అయితే పెరుగుతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ ఏపీఎన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. ఈ ఏపీఎన్ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్లో ఉండే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇలాగా పైకి అన్నట్టయితే ఇక్కడ కనెక్షన్స్లోకి వెళ్ళి అండ్ అలాగే మన ఇంటర్నెట్లోకి వెళ్ళి ఒక యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది. దాన్ని అయితే మనం అయితే క్లిక్ చేయాలని అనమాట. ఇప్పుడు ఇలా వెతకాలంటే చాలా టైం పట్టేస్తుంది. అందుకే మనం సింపుల్గా ఏం చేద్దామంటే ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి ఇక్కడైతే సెర్చ్ చేసేద్దాం యాక్సెస్. ఇక్కడ చూడొచ్చు యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి థర్డ్ ఆప్షన్ ఒకటి అయితే వచ్చింది. సింపుల్గా దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను కొన్ని ఏపీఎన్స్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ కింద చూసినట్టయితే న్యూ ఏపీఎన్ అని చెప్పేసి ప్లస్ ఐకాన్ తోటి ఒక మార్క్ అయితే కనిపిస్తుంటుంది మీకు. సింపుల్గా దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడొచ్చు ఇలా ఇది ఓపెన్ అవుద్ది. ఇక్కడైతే మనం ఇవన్నిటిని కూడా ఫిల్ అయితే చేయాలి. ఇప్పుడు ఇందులో ఏమేమి నెంబర్స్ పెట్టాలి, ఏమేమి నేమ్స్ పెట్టాలి అనేది అయితే చెప్తాను. ఒకవేళ మీ దగ్గర 2 మొబైల్స్ ఉన్నట్టయితే ఒక మొబైల్లో ఈ వీడియో చూస్తూ ఇంకొక మొబైల్లో నేను చెప్పి అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ సింగిల్ మొబైల్లో ఉన్నట్టయితే నేను చెప్పి ఎక్కడైనా నోట్ చేసుకుని తర్వాత అయితే ఇక్కడ నేను చెప్పిన అయితే నోట్ చేయండి. ఎందుకంటే మిస్టేక్స్ లేకుండా వస్తాయని. ఒకవేళ మిస్టేక్స్ నోట్ చేస్తే మళ్ళీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది అయితే పెరగదు. ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ బి పెట్టండి. ఫస్ట్ అయితే ఎస్ఎన్ఎల్ అని చెప్పి స్పేస్ ఇచ్చి మళ్ళీ క్యాపిటల్ ఆర్ పెట్టి మళ్ళీ ర్యాపిడ్ అని పెట్టి మళ్ళీ స్పేస్ ఇచ్చి మళ్ళీ క్యాపిటల్ ఎన్ పెట్టి ఎన్ఈటి నెట్ అని పెట్టి నేమ్ని అయితే ఓకే అయితే క్లిక్ చేయండి. నేమ్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ ర్యాపిడ్ నెట్ అని చెప్పేసి ఓకే అయితే క్లిక్ చేయండి. తర్వాత ఏపీఎన్ ఉంటుంది, దీని అయితే క్లిక్ చేసి ర్యాపిడ్ నెట్ బిఎస్ఎన్ఎల్ బీటా అని చెప్పేసి అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ క్యాపిటల్ ఆర్ పెట్టండి, ర్యాపిడ్ మళ్ళీ క్యాపిటల్ ఎన్ పెట్టి నెట్ మళ్ళీ క్యాపిటల్ బి పెట్టి బిఎస్ఎన్ఎల్ మళ్ళీ క్యాపిటల్ బి పెట్టి బీటా అని చెప్పేసి అయితే ఎంటర్ చేయాలన్నమాట. దీనికి కూడా ఇక్కడైతే స్పేస్ అయితే ఇవ్వకూడదు. విపిఎన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ర్యాపిడ్ నెట్ బిఎస్ఎన్ఎల్ బీటా అని చెప్పేసి ఏపీఎన్ అయితే ఎంటర్ చేసి ఓకే అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రోక్సీ అని ఉంటుంది, అది అలా వదిలేయండి. తర్వాత పోర్ట్ అని ఉంటుంది, అది కూడా అలా వదిలేయండి. తర్వాత యూజర్ నేమ్ ఉంటుంది, దీని అయితే క్లిక్ చేసి స్పీడ్ బోట్ డాట్ ర్యాపిడ్ నెట్ అని చెప్పేసి అయితే ఎంటర్ చేయండి. స్పీడ్ బోట్ ఇందులో కూడా అన్ని క్యాపిటల్ లెటర్సే పెట్టాలి. స్టార్టింగ్ బోట్ పెట్టిన తర్వాత డాట్ మళ్ళీ క్యాపిటల్ ఆర్ ర్యాపిడ్ నెట్ అని అయితే ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ యూజర్ నేమ్ అయిపోయిన తర్వాత పాస్వర్డ్ని అలా వదిలేసి సర్వర్ అని ఉంటుంది, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి www డాట్ స్మాల్ లెటర్స్లో బిఎస్ఎన్ఎల్ డాట్ co.in అని చెప్పేసి అయితే ఎంటర్ చేయండి. అన్ని స్మాల్ లెటర్స్లోనే ఎంటర్ చేసి ఓకే అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ సర్వర్ అయిపోయిన తర్వాత ఎంఎంఎస్ ప్రాక్సీ అని ఉంటుంది, ఆ రెండు అలా వదిలేయండి. తర్వాత ఎంఎంఎస్ పోర్ట్ కూడా అలా వదిలేసి ఇక్కడ ఎంఎన్సి అని చెప్పేసి 2 కోడ్స్ అయితే ఉంటాయి. ఈ కోడ్ని అయితే అస్సలు చేంజ్ అయితే చేయకండి, ఎందుకంటే ఇది వచ్చేసి మన ఏరియాకి సంబంధించిన కోడ్స్, అందుకే వాటిని అలాగే వదిలేయండి. తర్వాత అథెంటికేషన్ టైప్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. దీంట్లో లాస్ట్ ఆప్షన్ చూడొచ్చు, పిఏపి ఆర్ సిహెచ్ఏపి అని చెప్పేసి ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఏపీఎన్ టైప్ అని ఉంటుంది, దాన్ని కూడా అలా వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏపీఎన్ ప్రోటోకాల్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ IPv4 IPv6 అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ ఉంటుంది, దీన్ని కూడా సేమ్ IPv4 IPv6 అయితే సెట్ చేసుకోండి. ఆ తర్వాత బేరియర్ అని ఉంటుంది, ఇదైతే చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్, ఇది కూడా చెప్తాను. ఇది మీకు బై డిఫాల్ట్లో అన్స్పెసిఫైడ్లో ఉంటుంది, దీన్ని అయితే తీసేసి ఇక్కడ ఎల్ఈటీ అని చెప్పేసి ఉంది కదా దాని కింద దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు HSUPA అని చెప్పేసి ఉంటుంది, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఇలా పైగా ఉన్నట్టయితే GPRS అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఈ త్రీ ఎట్లని సెలెక్ట్ చేసుకుని ఓకే అయితే క్లిక్ చేయండి.
సో మనమైతే ఏపీఎన్ అయితే క్రియేట్ చేయడం అయితే అయిపోయింది. క్రియేట్ అయితే అయింది కానీ దీన్ని సేవ్ కూడా చేయాలి. చాలామంది సేవ్ చేయకుండా బ్యాక్కి వెళ్ళిపోతారు. అలా వెళ్తే ఇదైతే సేవ్ అవ్వదు. ఇక్కడ కింద చూసినట్టయితే మోర్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి సేవ్ అయితే క్లిక్ చేయండి. కొంతమందికి పైన కూడా వస్తాయి, 3 డాట్స్ అయితే వస్తాయి. దాన్ని క్లిక్ చేసి మళ్ళీ సేవ్ అని అక్కడ కూడా క్లిక్ చేయండి. మీకు అక్కడ వస్తే అక్కడ చూడండి. అయిపోయిన తర్వాత క్లిక్ చేసి సేవ్ అయితే చేయండి. సేవ్ చేసేసిన తర్వాత ఇప్పుడున్న మన ఇంటర్నెట్ కాకుండా దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు బ్లూ కలర్ అయితే వచ్చింది, మనం క్రియేట్ చేసింది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇలా బ్యాక్ వచ్చేసి మీ మొబైల్ని అయితే ఒకసారి రీస్టార్ట్ అయితే చేయండి. రీస్టార్ట్ చేస్తే మన పాత ఏపీఎన్ కున్న సిగ్నల్స్ అన్నీ కట్ అయిపోయి మన కొత్తగా క్రియేట్ చేసిన ఏపీఎన్ సిగ్నల్స్ అన్నీ కూడా ఎనేబుల్ అయితే అవుతాయి. సో చూసారు కదా గైస్, ఈ విధంగా మన బిఎస్ఎన్ఎల్ ఏపీఎన్కి అయితే క్రియేట్ చేసుకుని ఇంటర్నెట్ స్పీడ్ని అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ అనిపించినా కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే ఈ టైప్ ఆఫ్ వీడియోస్ మీరు కావాలనుకుంటున్నారో అవి కూడా కామెంట్లో అయితే చెప్పండి. అండ్ అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ అయితే చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.